హలో ఫ్రెండ్స్. అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. ఈరోజు మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రధానంగా వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి చూద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అప్డేట్ కావడం జరిగింది. ఇవి రాబోయే పోటీ పరీక్షల్లో వీటిపైన తప్పకుండా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చివరి వరకు వీడియో చూస్తేనే మీకు ఇందులో ఉన్న కరెంట్ అఫైర్స్ గురించి మీకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రధానంగా మనకి వార్తల్లో నిలిచినటువంటి అంశాలలో ఈరోజు మొదటి అంశం వచ్చేసరికి చంద్రుడికి సంబంధించినటువంటి పరిశోధనకు సంబంధించి, ప్రత్యేకించి మనకి చంద్రాయన్ పైన అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో చంద్రుడికి సంబంధించి అంటే ప్రత్యేకంగా చంద్రుడి పైన అపారమైనటువంటి జలరాశులు ఉన్నాయనేసి చంద్రాయన్-3 పరిశోధనలో వెల్లడైంది. అంటే ఎన్నో చోట్ల మంచు నిల్వలు ఉన్నాయనేసి ఈ ప్రయోగం ద్వారా నిరూపితమవుతూ ఉంది. మరి చందమామ యొక్క గర్భంలో తొలుత భావించిన దానికంటే చాలా ఎక్కువ చోట్ల ఇవి నిక్షిప్తం ఉన్నాయని చెప్పి చంద్రాయన్ మిషన్ తెలియజేస్తూ ఉంది. ప్రత్యేకించి అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి చెందిన చంద్రాయన్-3 పరిశోధన బృందం ఈ యొక్క అంశాన్ని వెల్లడించింది. మరి అయితే చంద్రుని యొక్క ఉపరితలం నుంచి 10 సెంటీమీటర్ల లోతు దాకా ప్రాంతాల వారీగా ఉష్ణోగ్రతలను, వాటిలో హెచ్చు తగ్గులను చంద్రాయన్-3లో భాగంగా పంపిన చెస్ట్ ప్రోబ్ లెక్కగట్టడం జరిగింది. అంటే చంద్రాయన్-3 మిషన్ దిగిన శివశక్తి పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే చంద్రాయన్-3 ఎక్కడైతే ల్యాండ్ అయిందో దానికి ఏమని పేరు పెట్టారు? శివశక్తి పాయింట్ అనేసి పేరు పెట్టడం జరిగింది. మరి చంద్రాయన్-2 ఎక్కడైతే ఫెయిల్యూర్ అయిందో దానికి తిరంగా అనేసి పేరు పెట్టడం కూడా జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి చంద్రాయన్-3 మిషన్ దిగిన శివశక్తి పాయింట్ దగ్గర ఉష్ణోగ్రతలు అనేటివి పగలు అత్యధికంగా 82 డిగ్రీల సెంటీగ్రేడ్కి చేరుతూ ఉన్నాయి. మరి రాత్రి ఏకంగా -170 డిగ్రీస్కు పడిపోతున్నాయి అనేసి వివరించడం జరిగింది. మరి చంద్రుని యొక్క ఉపరితలంపై సూర్యునికి అవతలి వైపున 14 డిగ్రీలకు మించి వాలుగా ఉండే లోగట్టు ప్రాంతాలు మంచు ఏర్పడేందుకు అత్యంత అనువైనవి అనేసి దీని ఆధారంగా సైంటిస్టులు నిర్ధారణకైతే వచ్చారు. మరి ముఖ్యంగా చంద్రాయన్-3 పరిశోధనలో చంద్రునిపైన అపారమైనటువంటి జలరాశులు ఉన్నాయనేసి ఈ యొక్క చంద్రాయన్-3 మిషన్కి సంబంధించినటువంటి నివేదిక తెలియజేస్తూ ఉంది. మరి ప్రత్యేకించి మనకి ఈ యొక్క చంద్రాయన్-3 మిషన్ని 2023 ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువం పైన విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించింది. మరి అత్యంత తక్కువ ఖర్చుతో ఈ చంద్రాయన్-3 ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడం జరిగింది. మరి ఆగస్టు 3నే మనము జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించడం జరుగుతూ వస్తుంది. మరి చంద్రాయన్-1 ప్రాజెక్టుకు సంబంధించి చంద్రాయన్-1 ప్రయోగాన్ని నిర్వహించినప్పుడు ఇస్రో చైర్మన్గా ఎవరు పనిచేశారు అంటే మాధవన్ పనిచేశారు. మరి చంద్రాయన్-2కు సమయంలో శివన్ గారు ఇస్రో చైర్మన్గా పనిచేశారు. మరి చంద్రాయన్-3కి సంబంధించి సోమనాథన్ గారు ఇస్రో చైర్మన్గా పనిచేస్తారు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు అంటే విఆర్ నారాయణన్ అనేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇలాంటి అంశాలపైన ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరొక అంశం గురించి చూద్దాం. సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వెరీ వెరీ ఇంపార్టెంట్. అవార్డులకు సంబంధించి ప్రత్యేకంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మరి తూర్లపాటి రాజేశ్వరికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వచ్చింది. ప్రముఖ తెలుగు రచయిత్రి అయినటువంటి తూర్లపాటి రాజేశ్వరికి 2024 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. 2024 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం ఎవరికి లభించింది అంటే ప్రముఖ తెలుగు రచయిత్రి తూర్లపాటి రాజేశ్వరి గారికి ఈ యొక్క పురస్కారం అయితే లభించింది. మరి గోపీనాథ్ మహంతి రచించిన ఒడియా, గుర్తుపెట్టుకోండి, ఒడియా నవల అయినటువంటి దాది బూడాను ఈమె తెలుగులోకి అనువాదించారు. మరి ఏ పేరుతో ఈమె తెలుగులోకి అనువాదించారు అంటే ఈత చెట్టు దేవుడు అనే పేరుతో ఈమె ఈ యొక్క నవలని అనువాదించారు. మరి ఈ నవలకు గాను సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం 2024కు తూర్లపాటి రాజేశ్వరి ఎంపిక కావడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. మరి దీనికి మూలం ఏంటి అంటే ఒడియా నవలైనటువంటి దాది బూడా. దీన్ని ఎవరు రాశారు అంటే గోపీనాథ్ మహంతి అనేసి గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ 2024కు సంబంధించి ప్రత్యేకంగా సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాలలో దాదాపుగా మొత్తం అంటే వివిధ భాషలలో మొత్తం 21 మందికి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. అందులో తమిళ రచయిత్రి పి. విమల, ప్రసిద్ధ కన్నడ రచయిత్రి సిద్ధలింగ పట్టణశెట్టి ఈ పురస్కార విజేతల జాబితాలో ఉన్నారు. మరి సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక బోర్డు ప్రత్యేకించి ఢిల్లీలో ఈ యొక్క అకాడమీకి సంబంధించిన అవార్డులని ప్రకటించడం జరిగింది. మరి పురస్కారం గెలుచుకున్న ప్రతి ఒక్కరికి కూడా 50,000 రూపాయల నగదు మరియు ఒక కాంక్ష పత్రాన్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి. సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం 2024కు ఎవరు ఎంపికయ్యారు అంటే తెలుగు రచయిత్రి తూర్లపాటి రాజేశ్వరి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం.
సో ప్రపంచ అండర్ 20 చెస్ ఛాంపియన్. సో ప్రపంచ అండర్ 20 చెస్ ఛాంపియన్‌గా ప్రణవ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రీడా రంగానికి సంబంధించి. సో అంతర్జాతీయ చెస్‌లో భారత్ నుంచి మరో ప్రపంచ ఛాంపియన్ అవతరించారు. ప్రత్యేకించి మనకి ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్. సో ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్ అండర్ 20 ఓపెన్ విభాగంలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రణవ్ వెంకటేష్ విజేతగా నిలవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రపంచ అండర్ 20 చెస్ ఛాంపియన్‌షిప్ అండర్ 20 చెస్ ఛాంపియన్‌షిప్ ఎవరికి వచ్చింది అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రణవ్ వెంకటేష్ విజేతగా నిలిచారు. మరి ముఖ్యంగా గమనిస్తే గతంలో సో ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన 4వ భారత ప్లేయర్‌గా ప్రణవ్ గుర్తింపు పొందారు. మరి గతంలో భారత్ నుంచి విశ్వనాథన్ ఆనంద్ 1987లో ఈ యొక్క ఛాంపియన్‌షిప్‌ని అందుకున్నారు. తర్వాత హరికృష్ణ 2004లో ఈ యొక్క చెస్ ఛాంపియన్ గెలుపొందారు. తర్వాత అభిజిత్ గుప్తా 2008లో ఈ యొక్క చెస్ ఛాంపియన్ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. అంటే ప్రపంచ అండర్ 20 చెస్ ఛాంపియన్‌షిప్ ఇప్పటి వరకు నలుగురు భారతీయులు గెలుపొందడం జరిగింది. అందులో మొదటివారు విశ్వనాథన్ ఆనంద్ 1987లో గెలుపొందారు. తర్వాత పెంటేల హరికృష్ణ 2004లో గెలుపొందారు. తర్వాత అభిజిత్ గుప్తా 2008లో ఈ యొక్క ఘనత సాధించారు. తరువాత ఇప్పుడు ప్రణవ్ వెంకటేష్ 4వ వ్యక్తిగా ఈ యొక్క రికార్డునైతే నమోదు చేయడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ అండర్ 20 చెస్ ఛాంపియన్‌షిప్ విజేత ఎవరు అంటే ప్రణవ్ వెంకటేష్. ఏ రాష్ట్రము? తమిళనాడు. ఓకే, నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. నెక్స్ట్ ప్రాగ్ మాస్టర్స్ చెస్ టోర్నీ విజేతగా అరవింద్. సో ప్రాగ్ మాస్టర్స్ చెస్ టోర్నీ విజేత అంటే ఆద్యాంతం నిలకడగా రాణించినటువంటి తమిళనాడు యువ గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం తన కెరీర్లో ఒక గొప్ప విజయాన్ని అందుకున్నారు. సో చెక్ రిపబ్లిక్లో జరిగినటువంటి ఫ్రాగ్ చెస్ ఫెస్టివల్స్ ఎక్కడ జరిగాయి? ఇవి చెక్ రిపబ్లిక్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఫ్రాగ్ చెస్ ఫెస్టివల్స్లో ఈ యొక్క అరవింద్ ఛాంపియన్గా గెలుపొందడం జరిగింది. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చెస్ టోర్నమెంట్కి సంబంధించి. సో ప్రస్తుతం ఇక్కడ ముఖ్యంగా చూస్తే టర్కీ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి ఇదీస్ గురేల్తో జరిగినటువంటి ఈ యొక్క గేమ్లో అరవింద్ ఈ యొక్క టైటిల్ని గెలుపొందడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అనీష్ గిరి నెదర్లాండ్స్, యుఏ చైనా, ప్రజ్ఞానంద్ భారత్ ఉమ్మడిగా 2వ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా ప్రస్తుతం ఈ యొక్క మెయిన్గా చెప్పాలంటే ఫ్రాగ్ మాస్టర్ చెస్ టోర్నీ విజేతగా ఫైనల్గా ఎవరు గెలుపొందారు అంటే అరవింద్ గుర్తుపెట్టుకోండి. సో గ్రాండ్ మాస్టర్ అరవింద్ ఏ రాష్ట్రం అంటే తమిళనాడు. అండ్ ప్రణవ్ కూడా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తే అనమాట. సో ఖచ్చితంగా స్పోర్ట్స్కి సంబంధించి డిఎస్సిలో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇలాంటి అంశాలని చెక్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మరొక అంశం ఏంటి అంటే మనకి మహిళల రక్షణలో ప్రధాని. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రత్యేకించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో పర్యటించబోతూ ఉన్నారు. మరి అక్కడ ప్రత్యేకించి లఖపతి దీదీ సమ్మేళన్లో మోడీ పాల్పంచుకోనున్నారు. సో లఖపతి దీదీ సమ్మేళన్లో మోడీ ఏ రాష్ట్రంలో పాల్గొన్నారు అంటే గుజరాత్ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. మరి పూర్తిగా కూడా ఇక్కడ మహిళలే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి మొత్తం రక్షణ బాధ్యతలన్నీ కూడా వాళ్ళే చూస్తూ ఉన్నారనమాట. మరి దీనికి సంబంధించి ప్రత్యేకించి అంటే ఇక్కడ మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో పర్యటించారు అంటే గుజరాత్ గుర్తుపెట్టుకోవాలి. ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే లఖపతి దీదీ సమ్మేళన్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్పంచుకున్నారనేసి గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రస్తుతము మెయిన్గా చెప్పాలి అంటే సీనియర్ ఐపీఎస్ అధికారిని హోంశాఖ కార్యదర్శి నిపుణా తోర్వానే ఈ యొక్క భద్రతను పూర్తిగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి హోంశాఖ సహాయ మంత్రి హర్ష సంఘవి ఈ అంశాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇద్దరు కూడా ఉమెన్స్కే ప్రయారిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో మహిళా రక్షణలో భారత ప్రధాని. సో తొలిసారిగా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ తొలిసారిగా ఇక్కడ చూడండి ఫస్ట్ టైం మనకి ఇలాంటి అంశాలు ఏదైనా వార్తల్లోకి వస్తే కొంచెం జాగ్రత్తగా స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మహిళల రక్షణలో భారత ప్రధానమంత్రి భారత ప్రధానికి పూర్తి స్థాయిలో అన్ని విభాగాలలో కూడా మహిళలు రక్షణ కల్పించడం అనేది భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు జరగలేదు. సో ఫస్ట్ టైం ఈ యొక్క అంశం అనేది ప్రత్యేకంగా వార్తల్లో ఉంది కాబట్టి ఎగ్జామినర్ అడగడానికి స్కోప్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. అండ్ నెక్స్ట్ భారత్ మరియు పాక్ పోరు. సో ఇటీవల కాలంలో మనకి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది మనకి పాకిస్తాన్లో జరుగుతూ ఉంది. బట్ భారత్ ఆడే మ్యాచ్లన్నీ కూడా దుబాయ్ వేదికగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఫైనల్ మ్యాచెస్ కూడా త్వరలో జరగబోతూ ఉన్నాయి రేపటి రోజున. అయితే ఇక్కడ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య క్రికెట్ పోర్ అంటేనే చాలా క్రేజ్ అనేది ఉంటుంది. మరి అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మెయిన్గా చెప్పాలి అంటే దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్కు టెలివిజన్లో ఏకంగా 20.6 కోట్ల మంది వీక్షించారనేసి బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్
ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ తెలియజేస్తూ ఉంది. సో చరిత్రలో అత్యధిక మంది చూసిన రెండో మ్యాచ్‌గా ఇది రికార్డ్ అయితే వార్తల్లోకి ఎక్కింది. సో 2023లో అహ్మదాబాద్‌లో జరిగిన భారత్ మరియు పాక్ మ్యాచ్ కంటే 11% ఎక్కువ మంది ఈ యొక్క ఛాంపియన్స్ ట్రోఫీ పోరును చూసినట్లుగా అధికారికంగా వీళ్ళు తెలియజేశారనమాట. మరి దుబాయ్‌లో జరిగినటువంటి ఈ మ్యాచ్‌లో భారత్ పాక్ పైన విజయం అనేది సాధించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ముఖ్యంగా స్పోర్ట్స్‌కి సంబంధించి చూస్తే మనకి గతంలో 2024లో టీ20 వరల్డ్ కప్ అనేది భారతదేశం గెలుపొందడం జరిగింది. 2023లో ఆస్ట్రేలియా మెయిన్ వరల్డ్ కప్ అనేది గెలుపొందడం జరిగింది. మరి ఇటీవల కాలంలో రన్ మిషన్ విరాట్ కోహ్లీ దాదాపుగా 14,000 పరుగులు పూర్తి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా రోహిత్ శర్మ కూడా వన్‌డే క్రికెట్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టినటువంటి ప్లేయర్‌గా రికార్డ్ అనేది నమోదు చేయడం కూడా జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ వింగ్‌లో జనరల్‌గా ఇలాంటి క్వెషన్స్ కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో టెలివిజన్ చరిత్రలో కొత్త రికార్డు. సో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి మ్యాచ్‌ని సో ఎంతమంది వీక్షించారు అంటే 20.6 కోట్ల మంది వీక్షించారని చెప్పేసి బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ తెలియజేస్తూ ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. సో విదేశీ పర్యాటకులు అత్యధికంగా ఢిల్లీకే. సో అంటే విదేశీ పర్యాటకులు అధికంగా ఏ ప్రాంతాన్ని విజిట్ చేస్తున్నారంటే ఢిల్లీ అనేసి ప్రత్యేకించి కేంద్ర పర్యాటక శాఖ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఇది. అంటే మన దేశానికి వచ్చేటటువంటి విదేశీ పర్యాటకుల సంఖ్య అనేది 2023లో 95.20 లక్షలుగా ఉంటే 2024లో ఇది 96.57 లక్షలకు పెరిగింది. సో 2024 జనవరి, డిసెంబర్లో మన దేశానికి వచ్చిన వారిలో అత్యధిక మంది సెలవులు, వినోదం కోసం పర్యటిస్తూ ఉన్నారు. మరి మొత్తం సందర్శకుల్లో సుమారు 57% పురుషులు. సో అత్యధికంగా పర్యటించిన నగరం ఏది అంటే ఢిల్లీ. సో ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్లోని హరిదాస్పూర్ కూడా ఉంది. అంటే దక్షిణాసియాలోనే అతిపెద్ద ల్యాండ్ పోర్ట్ అనేది ఎక్కడుంది అంటే మనకి పశ్చిమ బెంగాల్లోని హరిదాస్పూర్లో ఉంది. ఈ ప్రాంతాన్ని కూడా ఎక్కువ మంది సందర్శిస్తూ ఉన్నారు. అయితే కేంద్ర పర్యాటక శాఖ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం చూస్తే అత్యధిక మంది పర్యాటకులు ఏ నగరాలను విజిట్ చేశారు అంటే ఫస్ట్ ప్లేస్లో ఢిల్లీ, సెకండ్ ముంబై, థర్డ్ చెన్నై అండ్ ఫోర్త్ హరిదాస్పూర్, ఫిఫ్త్ బెంగళూరు అనేసి గుర్తుపెట్టుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్యాటక రంగం పైన ప్రశ్నలు అడిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి అంటే ఇక్కడ ప్రత్యేకించి అమెరికా మరియు భారత్ సో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి మరి ఇటీవల కాలంలో ట్రంప్ ప్రత్యేకించి చాలా దేశాలపైన ఈ పన్నులు అనేది విధిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది సో మెయిన్గా 2024లో ద్వైపాక్షిక వాణిజ్యం ప్రకారము భారతదేశం సో ఎన్ని లక్షల కోట్ల వరకు కూడా వాణిజ్య సరఫరాలు చేసింది అంటే 11.2 లక్షల కోట్లు. అండ్ అమెరికాకు భారత్ ఎగుమతుల వల్ల వచ్చిన ఆదాయం ఎంత అంటే 7.6 లక్షల కోట్ల వరకు రావడం జరిగింది. అమెరికా నుంచి దిగుమతులు అయితే 3.63 లక్షల కోట్ల వరకు జరిగాయి. అయితే ఇక్కడ అమెరికాకు అతిపెద్ద ఎగుమతిదారుల్లో భారత్ కూడా ఒకటి. అంటే 2024లో ఈ దేశానికి $87.4 బిలియన్ విలువైనటువంటి ఉత్పత్తులని ఎగుమతి చేయడం కూడా జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ముఖ్యంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏవి అంటే అమెరికాకు మన ప్రధానమైనటువంటి ఎగుమతులు ఏమున్నాయి, అమెరికా నుంచి మన దిగుమతులు ఏమున్నాయి అనేసి ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడాలి ఇక్కడ. అయితే ఇక్కడ మనం మెయిన్గా గమనించినట్లయితే సో అమెరికాకు ప్రధాన ఎగుమతులు ఏవి అంటే ముత్యాలు, విలువైన రాళ్ళు, ఎలక్ట్రానిక్ యంత్రాలు, పరికరాలు, ఔషధాలు, అనుబంధ ఉత్పత్తులు, అణు రియాక్టర్లు, మిషనరీ, పెట్రోలియం ఉత్పత్తులు, టెలికమ్యూనికేషన్స్ పరికరాలు, నూలు వస్త్రాలు ఇవన్నీ కూడా భారత్ నుంచి అమెరికాకు వెళ్ళేటటువంటి ప్రధాన ఎగుమతులు. మరి అమెరికా నుంచి దిగుమతులు ఏమున్నాయి అనేది చూస్తే ముడి చమురు, అనుబంధ ఉత్పత్తులు, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, న్యూక్లియర్ రియాక్టర్లు సో బాయిలర్లు అండ్ పవర్ ప్లాంట్ పరికరాలు, విమానాలు వాటి యొక్క విడిభాగాలు, వైద్య రక్షణ పరికరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ముఖ్యంగా మనకి అమెరికా భారత్ ఉత్పత్తులపైన ఎంత శాతం వరకు కూడా పన్ను విధించడం జరుగుతూ ఉంది అంటే భారత్ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు సగటున 4-5% మించడం లేదు. అయితే భారత్ మాత్రం అమెరికా ఉత్పత్తులపై సగటున 18% పైచిలకు దిగుమతి సుంకాలు విధిస్తూ ఉంది. సో లగ్జరీ కార్లు, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్ వీటన్నిటిపై 125%, మద్యం మీద అయితే ఏకంగా 150% వరకు కూడా ఈ ట్యాక్స్ అయితే వసూలు చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రత్యేకించి అమెరికా కూడా సో భారత్ పైన ప్రత్యేకంగా పన్నులు అనేటివి విధించడానికి సిద్ధమవుతూ ఉందన్నమాట. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుంది. అటు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంతవరకు ఇలాంటి అంశాలపైన ప్రశ్నలు అడిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరొక జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా మనకి డ్యాన్స్ ఫామ్స్ సంబంధించి. సో జానపద నృత్యం భవాయి. సో ఇది గుజరాత్కు చెందినటువంటి భవాయి జానపద నృత్యం. అంటే భవాయి అనేటటువంటి జానపద నృత్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఇది గుజరాత్కి సంబంధించింది. సో ఈ బ్యాలెన్సింగ్ డ్యాన్స్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో ఈ
నృత్యాన్ని సాంప్రదాయకంగా రాజస్థాన్లోని ఝాటు, బిల్, రాయర్గు, మీనా, కుమ్హారు, కల్బేలియా కమ్యూనిటీలకు చెందిన కళాకారులు దీనిని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ఈ నృత్యంలో భాగంగా పురుష కళాకారులు శ్రావ్యమైన పాటలు పాడుతూ ఉంటే పక్వజ్, దోలక్, జుంజుర్, షారంగి, హార్మోనియంతో సహా అనేక సంగీత వాయిద్యాలను వాయిస్తారు. మరి భారతదేశపు మొదటి భవాయి నర్తకి కృష్ణ వ్యాస్ చంగాని గుర్తుపెట్టుకోండి. భారతదేశపు మొదటి భవాయి నర్తకి ఎవరు అంటే కృష్ణవ్యాసు చెంగాని అనమాట. సో ఈమె జోధ్పూర్లో జన్మించారు. మరి ఇక్కడ ముఖ్యంగా జీకేలో గుర్తుపెట్టుకోవాల్సింది వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క డ్యాన్స్ ఫామ్స్ పైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు తరచుగా. కాబట్టి ప్రత్యేకించి భవాయి జానపద నృత్యం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే గుజరాత్ అనేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లిథియం ఉత్పత్తిలో హవా. సో ప్రత్యేకించి మనకి డిజిటల్ పరికరాల వినియోగం అనేది పెరుగుతూ ఉంది రోజు రోజుకి. మరి ఈ యొక్క డిజిటల్ పరికరాల వినియోగం పెరుగుతుంది కాబట్టి ప్రత్యేకించి వీటికి లిథియం అవసరం కూడా ఎక్కువ అవుతూ ఉంది. అంటే పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఇటీవల ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరి బ్యాటరీలకు భారీగా లిథియం అనేది కావాల్సి ఉంటుంది. మరి అయితే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో దాదాపు 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నాయనేసి ప్రత్యేకంగా ఇటీవల కాలంలో గుర్తించడం జరిగింది. మరి ఎక్కువగా లిథియం నిల్వలు అనేటివి అధికంగా ఎక్కడున్నాయి అంటే దక్షిణ అమెరికాలోనే చిలీ, అర్జెంటీనా, బొలీవియా ప్రాంతాలలో ఈ యొక్క లిథియం నిల్వలు అధికంగా ఉన్నాయి. మరి ఆ ప్రాంతాన్ని లిథియం ట్రయాంగిల్గా కూడా పిలవడం జరుగుతూ వస్తుంది. అంటే ఆస్ట్రేలియా, చైనా సైతం గణనీయ మొత్తంలో లిథియాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. మరి 2023లో తవ్వి తీసిన లిథియాల్లో ఆ యొక్క దేశాల వాటా అనేది మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే అత్యధికంగా లిథియం నిల్వలని వెలికి తీసినటువంటి ప్రాంతాలలో సో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో ఉంది 47.78%. తర్వాత చిలీ సో 24.44, చైనా 18.33, అర్జెంటీనా 5.33, బ్రెజిల్ 2.72, జింబాబ్వే 1.89, కెనడా 1.89, అతి తక్కువగా పోర్చుగల్ 0.21. సో లిథియం సంబంధించినటువంటి దేశాలు ఇప్పటి వరకు ఎంత శాతంలో ఉత్పత్తి చేస్తున్నాయి ఏంటి అనేటటువంటిది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి అత్యధికంగా లిథియం నిల్వలు ఏ ప్రాంతాలలో ఉన్నాయంటే చిలీ, అర్జెంటీనా, బొలీవియా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఇటీవల కాలంలో దానికి సంబంధించిన ఉత్పత్తులు అయితే జరిగాయి అనమాట. అండ్ నెక్స్ట్ మరొక అంశం అనేది మనం గమనించినట్లయితే ఆల్ఫ్రెడ్తో ఆస్ట్రేలియాలో అంధకారం. సో ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో దాదాపు 51 సంవత్సరాల తర్వాత ఒక ఉష్ణమండల తుఫాన్ అయితే రాబోతూ ఉంది. మరి ఈ తుఫాన్కి పెట్టినటువంటి పేరు ఏంటి అంటే ఆల్ఫ్రెడ్ అనమాట. సో ఆల్ఫ్రెడ్ తుఫాన్ అనేటటువంటిది ఉష్ణమండల తుఫాన్ అనేటటువంటిది ఇటీవల ఏ దేశంలో సంభవించింది అంటే ఆస్ట్రేలియా అనేసి గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ప్రత్యేకించి ఆస్ట్రేలియా పశ్చిమ వైపు కదులుతూ ఉంది. ఇక్కడ బ్రిస్బెన్ సమీపంలో ఉండేటువంటి చాలా ప్రాంతాలు కూడా బాగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. బట్ వీటన్నిటితో పోలిస్తే మనకు మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్ఫ్రెడ్. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఉష్ణమండల తుఫాన్ అనేటువంటి ఆల్ఫ్రెడ్ ఏ దేశంలో సంభవించింది అని అడుగుతారు. సో అప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఆస్ట్రేలియా అనేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. సో మెయిన్గా హెచ్పిసిఎల్ సిఎండిగా వికాస్ కౌశల్. అంటే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ అయినటువంటి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కొత్త చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా వికాస్ కౌశల్ బాధ్యతలు అయితే చేపట్టడం జరిగిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హెచ్పిసిఎల్కి సంబంధించిన సిఎండిగా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు అంటే వికాస్ కౌశల్ అనేసి గుర్తుపెట్టుకోండి. అండ్ ఓకే, నెక్స్ట్ మరొక అంశం. సో నింగిలో పేలిపోయినటువంటి స్టార్షిప్. సో అమెరికా వ్యాపార దిగ్గజం ఎలన్ మాస్క్ సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థకు సంబంధించినటువంటి రాకెట్ ఈ యొక్క స్టార్షిప్ అనేటటువంటిది రెండవసారి కూడా ఫెయిల్యూర్ అయింది. సో మొదటిసారి కూడా ఫెయిల్యూర్ అయింది అండ్ సెకండ్ టైం కూడా ఈ యొక్క స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి స్టార్షిప్ రాకెట్ అనేది మరొకసారి ఫెయిల్యూర్ అయితే కావడం జరిగింది. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ ఏంటి అంటే సో ఎలన్ మాస్క్ స్పేస్ ఎక్స్ సంస్థ అనేది ఎవరికి సంబంధించింది అంటే ఎలన్ మాస్క్. ఈవెన్ మనకి ఎక్స్ ఉంది కదా ట్విట్టర్, సో దీనికి సంబంధించింది కూడా ఇది ఎలన్ మాస్క్ సంబంధించినటువంటిది అనమాట. సో స్పేస్ ఎక్స్ అనేటటువంటిది ఎవరికి సంబంధించింది అంటే ఎలన్ మాస్క్ సంబంధించినటువంటిది. సో ఇక్కడ స్టార్షిప్ అనేటటువంటిది కూడా అది రెండోసారి కూడా ఇది ఫెయిల్యూర్ అయితే కావడం జరిగింది. బట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటి అంటే ఫ్లోరిడా, బహమస్ ప్రాంతాలలోనే ఆకాశంలో తారాజు వల్ల ఇవి అక్కడ నేలకి ఒరిగాయి అనమాట. సో అక్కడ అది ఫెయిల్యూర్ అయితే కావడం జరిగింది. సో ఇది మరొక అంశం. అండ్ నెక్స్ట్
మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వాణిజ్య ఒప్పందాలు మరియు రక్షణ శాఖకు సంబంధించిన ఒప్పందాలు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు వార్తల్లో వస్తూ ఉంటాయి. అయితే మనకి రష్యా సంస్థతో రక్షణ శాఖ ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. సో టీ-72 యుద్ధ ట్యాంకులకు అవసరమైనటువంటి ఇంజన్లను దాదాపుగా 2156 కోట్లతో 2156 కోట్లతో కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన ఒప్పందం పైన రష్యాకు చెందినటువంటి రొసోబో రోన్ ఎక్స్పోర్ట్తో రక్షణ శాఖ ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. సో ఇందుకు అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా కంపెనీ చెన్నైలోని ఆవడిలో ఉన్నటువంటి భారత ప్రభుత్వ ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్కి బదిలీ చేయబోతూ ఉన్నారు. ప్రస్తుతం ఆర్మీలో టీ-72 ట్యాంకులు ఈ 780 హార్స్ పవర్ ఇంజన్లతో ఉన్నాయి. మరి ఈ ఒప్పందంలో భాగంగా వీటికి 1000 హార్స్ పవర్ సామర్థ్యం ఉన్నటువంటి ఇంజన్లను అయితే అమర్చడం జరుగుతుందన్నమాట. సో వీటితో యుద్ధం సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని రక్షణ శాఖ ప్రస్తావిస్తూ వస్తూ ఉంది. మరి ఇటీవల భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ శాఖ టీ-72 యుద్ధ ట్యాంకులకు సంబంధించి ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది అంటే రష్యాకు సంబంధించినటువంటి రోసోబోరో ఎక్స్పోర్ట్ అనేటటువంటి రక్షణ శాఖతో ఇది ప్రత్యేక ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మరొక మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ప్రత్యేకించి బాక్సింగ్ క్రీడలకు సంబంధించి ఇటీవల కాలంలో వార్తల్లో ప్రధానంగా నిలిచినటువంటి వాళ్ళల్లో సో ఇక్కడ బ్రిటన్ ప్రొఫెషనల్ తైక్వాండో ప్లేయర్ అయినటువంటి మెయిన్గా ఇక్కడ జోడ్ జోన్స్ అనేటటువంటి ఆమె చాలా వరకు కూడా ఒలింపిక్స్ లండన్ కానీ రియో ఒలింపిక్స్ ఈ క్రీడల్లో చాలా వరకు స్వర్ణాలు అయితే గెలుపొందారు, గోల్డ్ మెడల్స్ గెలుపొందారు. మరి ఈమె ప్రత్యేకంగా ఒక అంశంలో వార్తలేకైతే ఇచ్చారు. అంటే ప్రపంచ ఛాంపియన్ కావడం కోసం చాలా సంవత్సరాలుగా ఈమె కృషి చేస్తూ ఉన్నారు. అయితే 19 ఏళ్ల వయసు నుంచి జోన్స్ లండన్ విశ్వ క్రీడల్లో బంగారు పథకం గెలిచింది. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత రియోలో తిరిగి ఈ యొక్క పథకాన్ని అయితే గెలుపొందడం జరిగింది. మరి ప్రత్యేకించి ఈ యొక్క స్పోర్ట్స్కి సంబంధించి ఈమె కూడా ఒక వార్తల్లోకైతే వచ్చున్నారు. అండ్ నెక్స్ట్ దక్షిణ కొరియా అధ్యక్షుడు యోల్కు భారీ ఊరట. సో అభిశంసనకు గురైనటువంటి దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు అంటే యూన్ సుక్ యోల్కి భారీ ఊరట అయితే లభించింది. సో ఆయన జైలు నుంచి విడుదల చేయాలనేసి సుయోల్లోని కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. అంటే ముఖ్యంగా దేశంలో స్వల్పకాలిక మార్షల్ లా విధించిన అంశంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన జనవరి చివరిలో అరెస్ట్ అయ్యారు. మరి తరువాత ప్రస్తుతం ఆయన విడుదల చేయాలనేసి అక్కడ కోర్టు అయితే ప్రకటించింది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల అభిశంసనకు గురైనటువంటి అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఏ దేశానికి చెందిన వారు అని అడుగుతారు. యూన్ సుక్ యోల్ వచ్చి దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు. లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఏమడుగుతారు, సో అభిశంసనకు గురైనటువంటి దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు అంటే యూన్ సుక్ యోల్ అనేసి కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ వ్యక్తి అనమాట. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనకి ఈరోజు ప్రధానంగా వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.